ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం అధికారికంగా విడుదల చేశారు. జూన్ 18న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ బరిలో నిలవనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజ్యసభ అభ్యర్థులుగా పారిశ్రామికవేత్త సానా సతీష్, ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ, పార్టీ సోషల్ మీడియా విభాగం ముఖ్య నేతగా ఉన్న చింతకాయల విజయ్లను ఎంపిక చేసినట్లుగా పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కొంతకాలంగా పార్టీ వర్గాల్లో చర్చలు జరగగా చివరికి అధిష్టానం ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేసింది. ఈ ముగ్గురిని చంద్రబాబు ఇవాళ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి స్వయంగా బీఫారాలు అందజేశారు. వారు సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి అధికారికంగా పత్రికా ప్రకటన వెలువడింది. కాగా ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వడం తెలిసిందే. కూటమి పొత్తు ధర్మం ప్రకారం 4 స్థానాల్లో 1 జనసేనకు కేటాయించగా తమ అభ్యర్థిగా జనసేన పార్టీ లింగమనేని రమేష్ పేరును ఖరారు చేయడం తెలిసిందే. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అప్డేట్స్ ఇస్తారు. రైట్ రాఘవేంద్ర, చెప్పండి. వరలక్ష్మి, ఏదైతే రాజ్యసభ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కూడా ఏపీకి సంబంధించి 4 రాజ్యసభ స్థానాలు కూడా ఖాళీ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కూడా ఈ పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించి ఏదైతే ఖాళీ ఉండటంతో కూడా ఈ నేపథ్యంలో ఒకటి కూటమి పొత్తులో భాగంగా కూడా జనసేనకు కూడా 1 కేటాయించారు. జనసేనకు సంబంధించి కూడా లింగమనేని రమేష్ ని శుక్రవారం నాడు ప్రకటించడంతో నిన్నటి రోజున శనివారం కూడా ఏపీ అసెంబ్లీలో ఏదైతే పక్కన లింగమనేని రమేష్ కూడా నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే టీడీపీలో రాజ్యసభకు ఒక పక్క యువతతోటి అయితేనేమి, అదేవిధంగా కూడా బీసీ అయితేనేమి, మహిళలతో అయితేనేమి, అదేవిధంగా ఏదైతే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చాలా వరకు పోటీ పడిన పరిస్థితి 3 స్థానాలు కూడా ఉండటంతో కూడా దీనికి సంబంధించి ఏదైతే ఒక స్థానాన్ని వచ్చేసేసి గతంలో ఏదైతే మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాన్ని వచ్చేసి సానా సతీష్ కూడా కేటాయించారు. మళ్ళీ అతనికి అంటే గతంలో 1.5 సంవత్సరమే ఉండటంతో కూడా ఇప్పుడు ఉండే అతన ప్రస్తుతం ఉన్న స్థానాన్ని కూడా అతనికే కూడా కొనసాగించేటట్లు కూడా ఒక పక్కన చెప్పడంతో కూడా సానా సతీష్ కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే పార్టీకి సంబంధించి సీనియర్ నేత అయితేనేమి, పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా కూడా ఒక పక్కన గ్రామీణ స్థాయి నుంచి కూడా పార్టీని పటిష్టపరచడంలో కూడా కీలక నేతగా ఉన్న విద్యావేత్త భాష్యం రామకృష్ణకు సంబంధించి కూడా మరొక స్థానాన్ని కూడా ఏదైతే కేటాయించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటా ఉంటే పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి పక్కన చింతకాయల అయ్యన్న పాత్రుడు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే పూర్తి స్థాయిలో కూడా పార్టీకి నమ్ముకొని ఉండటం అయితేనేమి, పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని కట్టుబడి ఉండటం కూడా ఒక పక్కన అయ్యన్న పాత్రుడు ముందు నుంచి కూడా ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు తనయుడు కూడా తండ్రి అడుగుదాడుల్లో అయితేనేమి, పార్టీకి సంబంధించి అయితేనేమి, అదేవిధంగా కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి అన్ని రకాలుగా కూడా అండదండలు ఉండటంతో పూర్తి స్థాయిలో కూడా యువత అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఐటీడీపీ యాప్ అయితేనేమి గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం పైన అప్పటి ప్రభుత్వం పైన కూడా ఏదైతే వరుసగా ఎండగట్టడంలో అయితేనేమి దీనికి సంబంధించి పార్టీ నేతలకు కార్యకర్తలు అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఉత్తరాంధ్రలో కీలక నేతగా అంటే తండ్రి అడుగుజాడల్లో అయితేనేమి, తండ్రితో పాటు అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన నారా లోకేష్ కి సంబంధించిన యువగలం పాదయాత్రలో కూడా అన్ని రకాలుగా కూడా పాల్గొన్న అయితేనేమి, పూర్తి స్థాయిలో కూడా డిజిటలీకరణ అయితేనేమి ఈ నేపథ్యంలో ఐటీడీటీ బలోపేతానికి పూర్తి స్థాయిలో పనిచేసిన చింతకాయల విజయ్ కి అంటే ముగ్గురికి కూడా 3 స్థానాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున రాత్రి సమయంలో కూడా దీనికి సంబంధించి ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా ఒక పక్కన సీనియర్ నేతలైన వరలరామ అయితేనేమి, అదేవిధంగా ఇంకా చూసుకుంటా ఉంటే యనమల రామకృష్ణుడు, టీడీ జనార్దన్ అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే మహిళకు ఎస్టీ మహిళకు కూడా ఇవ్వాలని కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిగిన పరిస్థితి. కాకపోతే ప్రస్తుతం వచ్చేసేసి పూర్తిగా కూడా ఒక పక్కన నారా లోకేష్ అయితేనేమి, యువగలం పాదయాత్రకు సంబంధించి అయితేనేమి, యువతకు పెద్దపీట వేయడానికి అయితేనేమి, ఇప్పటికే కూడా పలు నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే మంత్రివర్గానికి సంబంధించి కూడా తనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యువతను కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎవరైతే పార్టీ కష్టకాలంలో అయితేనేమి, కేసులు పెట్టిన వారికి అయితేనేమి, గతంలో వైసీపీ హయాంలో చాలా వరకు ఇబ్బంది పడిన వారికి కూడా పార్టీలో ఒక పక్కన పార్టీ పదవులు అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే నామినేటెడ్ పోస్టులు అయితేనేమి, ఎమ్మెల్యే టికెట్ కూడా
ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే భాష్యం రామకృష్ణ కూడా గత 2024లో ఎన్నికల్లో అయితేనేమి గుంటూరు ఎంపీ స్థానానికి కూడా ఒక పక్కన ఆశించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే సానా సతీష్ కూడా కాకినాడ ఎంపీ స్థానానికి, చింతకాయల అయ్యన్న పాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ కూడా ఏదైతే అనకాపల్లి ఎంపీ స్థానాలకు కూడా ముగ్గురు కూడా ఆశించిన పరిస్థితి. కాకపోతే వీరంతా కూడా అంటే ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితేనేమి, అదే విధంగా చూసుకుంటామంటే కార్యకర్తలకి నేతలకి అందుబాటులో ఉండటం అయితేనేమి, పార్టీ అంతర్గతంగా పూర్తి స్థాయిలో క్రియాశీలకంగా కూడా పనిచేశారనేసి గుర్తింపు ఉన్న నేపథ్యంలో వారికి ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభకు సంబంధించి సీట్లు ఖాళీ అయిన నేపథ్యంలో వీరు ముగ్గురికి కూడా కేటాయించిన పరిస్థితి. వీరు అన్ని రకాలుగా కూడా పార్టీకి అండదండలు కూడా ఉండటము. అదే విధంగా చూసుకుంటామంటే రాజ్యసభలో అయితేనేమి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి అనేక రకాలుగా కూడా సానా సతీష్ గత 1.5 సంవత్సర కాలంలో కూడా అన్ని రకాలుగా కూడా తన వాదనలు అయితే వినిపించడమే కాకుండా రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధికి సంబంధించి సహకరిస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటామంటే పార్టీకి కూడా అభివృద్ధికి కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం కూడా ఒక పక్కన సానా సతీష్ కూడా ఉండటము. అదే విధంగా చూసుకుంటామంటే చింతకాయల విజయ్ కూడా రానున్న రోజుల్లో రాజ్యసభ ఇవ్వడంతో పార్టీకి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కృతజ్ఞతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితేనేమో, అదే విధంగా చూసుకుంటా ఉంటే టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కూడా తెలియజేసిన పరిస్థితి. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి ఎవరికైనా కూడా గుర్తింపు పార్టీలో సముచిత స్థానం దక్కుతుందనడానికి ఇదే నిదర్శనం అనేసి కూడా ఒక వీడియోని అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు కూడా కీలకంగా పనిచేసే పరిస్థితి అయితే ఉంది. ఒక పక్కన సామాజిక సమీకరణాల నేపథ్యంలో అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కూడా ఇవ్వడంతో కూడా ఒక పక్కన దీనికి సంబంధించి పూర్తిగా కూడా రాష్ట్రానికి సంబంధించిన 4 సీట్లకు సంబంధించి ఈ ఎన్నికల్లో వచ్చేసేసి వారికి సంబంధించి వారు నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాఘవేంద్ర, థాంక్యూ. నల్గొండ జిల్లా కనగల్